రాష్ట్రంలో దోచుకో పంచుకో తినుకో అన్న చందంగా పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రావడం లేదన్నారు. అమరావతి పనుల్లో తీవ్రమైన అవినీతి జరుగుతోందని చెప్పారు. భూములను పప్పు బెల్లాల్లా ఇచ్చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు వైఎస్ జగన్. ఈయన రెండేళ్లకే 3,30,000 కోట్ల రూపాయలు ఈయన చేసిన గ్రాస్ అప్పులు, చేసిన అప్పులు, కమిటెడ్ అప్పులు. ఇక ఈ డబ్బంతా ఎవరి జోబీ లేకపోతూ ఉంది. నిజంగా ప్రతి ఇంట్లో కూడా ఈ సంభాషణ జరుగుతూ ఉంది. జగన్ ఎలా చేయగలిగాడు, చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు? కారణం, జగన్ ప్రతి అడుగులోనూ కూడా ప్రజల గురించి ఆలోచన చేశాడు, పేదల గురించి ఆలోచన చేశాడు. ప్రతి అడుగులో కూడా అవినీతి అనేది జరగకుండా ప్రతి ఇంటికి నేరుగా పంపించాడు. కానీ ఈరోజు దోచుకో పంచుకో తినుకో, ప్రతి అడుగులోనూ ఇదే కనిపిస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరగడం లేదు. ఏదన్నా ముట్టుకోండి మీకు ఇదే కనిపిస్తుంది. లిక్కర్ మాఫియాతో మొదలు పెడితే చాలు, రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆదాయాలు కూడా రాష్ట్రానికి రావడంలా. లిక్కర్ మాఫియాతో మొదలు పెడితే ఇసుక, మద్యం, మట్టి, సిలికా, క్వాడ్సు, లాటిరైట్, గ్రెనైటు, అధిక ధరలకు పీపీఏలు, చివరికి అమరావతిలో కూడా 10,000, 12,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీకి కన్స్ట్రక్షన్ కాస్ట్లు. భూములు చూస్తే శనక్కాయలకు, బెల్లాలకు, ఇలా కావలసిన వాళ్ళకి అందరికీ కూడా భూములు ఇవ్వడము. ఇంకా రాష్ట్రానికి ఏ రకంగా ఆదాయాలు వస్తాయి? రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాష్ట్రానికి రాకుండా మీ సొంత జోబులు నింపుకు కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు రాష్ట్ర ఖజానా దివాలా తీక ఇంకా ఏమవుతుంది? అందుకే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు రాష్ట్రం పరిస్థితి ఇంత అధ్వానంగా తయారైన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది.